Hi, hello, namaste. Welcome to another new video. Machas. Okay, guys, it is one topic ఏంటంటే చిన్న సౌండ్ వస్తుంది కొంచెం దాన్ని అయితే మటుకు ప్లీజ్ దయచేసి నా కోసం అయితే మటుకు పట్టించుకోకండి. సో నేనైతే ఇప్పుడే జస్ట్ ఇలా ఒక గేమ్ ఆడాను. ఆ గేమ్లో ఏంటి జరిగిందంటే నేను ఎందుకు చెప్పడం మీరే చూడండి. ఓకే, ఇక్కడ ఇద్దరు డెప్పంగాళ్ళు దిగుతున్నారు. వాళ్ళని మాత్రం గుర్తుంచుకోండి, అనేదనుకో కత్తిచ్చి పడేస్తా చంపడానికి, అర్థమైందా? సో ఓకే గైస్, ఇక్కడైతే మటుకు నేను ల్యాండ్ అవుతా కానీ నాకు గన్ను దొరకలే, చూసుకొని కావాలంటే. సో నేను ఆడిన గేమ్ ప్లే ఇప్పుడు దాకా దిగిన వీడియోలోనే మంచి వీడియో. అంటే నేను ఎన్ని రోజులు ఇలా రికార్డ్ చేస్తే బాగోదేమో అనుకున్నాను, కానీ ఈ గేమ్ ప్లేతోనే బాగుపని పర్లేదులే. సో నేను ముందే మీకు చెప్తున్నాను, ఇది 1v4 కాదు, 1v4 అయితే కాదు, 1v2. సో నేనైతే ఇది ఆల్రెడీ ఆడిన గేమ్ని మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. సో ఏం అనుకోకండి గాయస్, ఈ ఒక్క వీడియో అలాగా అడ్జస్ట్ అయిపోండి. ఫస్ట్ తర్వాత నేను బిగ్గెస్ట్ మిస్టేక్ చేస్తాను, దాన్ని మాత్రం మీరు గాయస్ ప్లీజ్ పట్టించుకోకండి. నాయిస్ ఏటిన్నా నేను అది రెడ్ కొడదాం, ఆగండి. అది అరే టీమేట్ ఉన్నాడు. సో ఏడ్ చేద్దామంటే మెడికిట్ ఎడకం కూర్చోతే రేడు ఎవడేడు. ఓకేరా చిన్న, నీకు హెడ్ షాట్ కొడతాను, ఆగరా. నీకు హెడ్ షాట్ కొట్టకపోయేది అనుకో, అంతే, కొట్టకపోయాను. ఏముందంటే బుష్ ఉంది నా దగ్గర, అంటే నాకు తెలియదు గాయస్. ఇప్పుడు ఇక్కడ వస్తాడు చూడండి, అదే అలా ఇచ్చాను వాయిస్ ఓవర్. ఓకే, వీడికైతే పడిపోయింది మంచిగా. ఇక్కడ చూడండి, నేను ఇక్కడే మొత్తం నా లూట్ మొత్తం తీసుకుంటా. స్కార్ త్రిబుల్ చీప్ దొరికింది మనకి. యూఎంపీ కావాలి, దొరికింది, యూఎంపీ దొరికింది. ఇంక పదండి వెళ్దాం. ఇక్కడ ఎవడో ఎనిమిది ఉన్నట్టు ఉన్నాడు. సరేలే, ఉంటే ఉన్నాడు లేకపోతే లేడు. మొత్తానికి వెళ్దాం పద. ఫాస్ట్ ఫార్వర్డ్ చేద్దాం. ముందుకి పో. 4x కొనుక్కుంటాను, ఆగండి. ఓకే, 4x సూపర్ మెడికిట్ కొనుక్కున్నాను గాయస్ ఇక్కడైతే. సో ఈ మ్యాచ్ అయితే మటుకు నేను ఆన్ చేశాను, సరదాగా అన్నాను. అబ్బమ్మ టోకెన్స్ మెడికిట్ వద్దు. ఎవడో ఉండడం మీరు ఉండడం. మంచిగా ఆమ్యునిషన్ దొరికిసింది రోయ్ మనకి. ఇస్తా ఒక్కొక్కడికి ఇచ్చేస్తా గైస్. ఇక్కడైతే నేను మ్యాప్లో గమనించాను, ఏంటి వెహికల్ వచ్చింది కాకపోతే గుద్దిసింది. నేను ఇక్కడ మరి ఫాస్ట్ ఫార్వర్డ్ తగ్గించాను. ఇక్కడైతే బండి వచ్చి గుద్దిసింది అనమాట. మనకి అయిన మంచి బెనిఫిట్ ఏమైనా ఉందంటే ఆ పాప హెల్ప్ చేసింది. ఆ అక్క ఎంత మంచిదా అంటే, అది తమ్ముడు నువ్వు పైకి వెళ్ళి కూర్చోరా తమ్ముడు, నాకు 2 మిఠాయిలు కొట్టు, నేను పడిపోతాను అన్నది. నేను వద్దులే అక్కయ్య, బాగున్నా కదా అని చెప్పి వదిలేశాను. ఆడు జాలి, దయ, కరుణ ఏవో ఉంటాయి కదా, అవేటి లేకుండా కొట్టేస్తే ఎలా ఉంటుంది గైస్. నీకు వెన్నట్టేస్తా నాకు అది ఇది అని చెప్పుకొని వెళ్ళిపోయిన వేసేస్తున్నాను. అప్పుడు చూడండి ఏటైందో. పల్లె మన దగ్గర స్కిల్స్ ఉన్నాయా, లేకపోతే మంచి గన్ స్కిల్స్ ఉన్నాయా? ఈ కింద ఒకడు వస్తాడు గైస్, డెప్ప వేసుకొని. ఆ డెప్ప పగిలిపోయింది. ఆడి కల్లోకి సోనియా పాప వచ్చింది ఈరోజు. సో ఇక్కడ ఇంకో డౌట్ ఏంటంటే, ఇగో సోనియా పాప ఓకే కరెక్ట్ టైం గ్లూ వాల్ వేసాము, అదే అంతా బాగానే ఉంది. నేను ఏమనుకుంటున్నానంటే సోలో ఇదైతే సోలో ఆడుతున్నాను. ఎందుకంటే నాకు ఇప్పుడు దాకా కనిపిస్తుంది ప్రతి ఒక్క ఎనిమి సోలోగానే ఉన్నాడు. అందుకే నేను సోలో అనుకొని ఇంత సిల్లీగా ఆడాను. ఓకే, ఇక్కడైతే ఉన్నాడో లేదు నాకు అర్థం కాలే. సో కింద ఉన్నాడు, రివైవ్ అయిపోయి ఇలా వెళ్ళిపోతాడు చూడండి. దాంతో వేస్ట్ అని చెప్పి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. ఎందుకంటే నేను ఎనిమిది ఉన్నాడేమో, నా డెప్ప పక్కల కొట్టాడేమో అనుకొని బాగా ఎక్స్ట్రాలు చేశాను. ఎనిమిదేమో బాగానే ఎక్స్ట్రాలు అన్నాడు టాక్సిక్. నేను ఇంకెళ్ళిపోయాను సైలెంట్గా. ఈ జీప్ వేసుకుని వెళ్దాం, ఆగండి ఒకసారి ఏటవుతుందో చూద్దాం. వెనకాల ఎవడో ఉండాలి. ఏడు రాడు ఎక్కడ
సో గాయస్ ఇక్కడైతే ఒక చిన్న వాయిస్ ఓవర్ ఇస్తుంది, నేను అది రికార్డింగ్ చేసినప్పుడు ఇస్తున్నానని చెప్పాను కదా. సో ఒక్కసారి ఆ వాయిస్ ఓవర్ అయితే వినండి. ఇంకోటి ఏంటంటే ఈయన గుర్తుంచుకోండి, ఈయన మాత్రం మర్చిపోకండి గాయస్ ప్లీజ్. ఇదైతే ఇంపార్టెంట్ థింగ్ అనమాట మనకి. ఇదైతే గాయస్ మర్చిపోతే ఇంకేమైనా ఉందా, ఎన్నిసార్లు వచ్చి ఎన్నిసార్లు తత్తలేడు బయట గుర్తుంచుకోండి. సో ఓకే ఇక్కడైతే నా వాయిస్ వస్తుంది. ఓకే గాయ్స్, ఓ ఓ ఓ ఓ బాగా వెళ్ళిపోతుంది సౌండ్. సో నాకైతే ఇక్కడ నిజంగా ఏటవుతుందో కొన్ని అర్థం కాలే, ఇక్కడ ఎందుకు 2 సార్లు వచ్చిందో. సో సారీ గాయస్, ఇదైతే నా ఎడిటింగ్ ప్రాబ్లం, ఏమనుకోకండి. వీడియో ఎడిటింగ్ అయిపోయింది అనమాట. ఇది చిన్న వాయిస్ ఓవర్ ఇవ్వడంతో చిన్న మిస్టేక్. మీకు సౌండ్ ఎఫెక్ట్స్ రావు మ్యాక్సిమం, నేను పెట్టుకున్న సౌండ్స్. సో గాయస్ ఇక్కడైతే మీకు 8x వెళ్ళిపోద్ది ఏకంగా. సో కొంచెం హ్యాక్ అనుకోకుండా అలా చూడండి, అంతే చాలు. నాకు చిరాకు వస్తుంది మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. అప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చా, కాకపోతే ప్రాబ్లం ఏంటంటే వాయిస్ ఓవర్ అవ్వలే. నేను చూసుకోలేదు అన్నమాట, బేసిక్గా నేను చూసుకోలే. సో అది ఆన్ చేసి ఇంకెందుకులే అంత నాయిసీ ఉంది కదా అని చెప్పి అనుకున్నాను. కానీ నాకు మళ్ళీ ఇప్పుడు హౌస్కి వెళ్తే టైం లేదు. నేనైతే ప్రస్తుతానికి మన షాప్లో ఉన్నాను అనమాట. షాప్లోనే ఇగోండి మళ్ళీ వస్తాడు మన కొలుపోడు. నేను మన కొలుపోలు గాయస్, మన కొలుపోలు మనం ఇప్పుడేం అనకూడదు, అది తప్పు అన్నమాట. సో గాయస్ మీకు మధ్య మధ్యలో అయితే డబల్ వాయిస్ రావచ్చు. సో ప్లీజ్ 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 ఆ డబల్ వాయిస్ మాత్రం పట్టించుకోకండి. సో నా కైండ్లీ రిక్వెస్ట్ ఏమైనా ఉందంటే నా డబల్ వాయిస్ని పట్టించుకోకండి. ఏమనుకుంటున్నానంటే ఇక్కడైతే మనం కిల్ చోట్ చేస్తారు అనుకుంటున్నాను. ఓ లేదు లేదు, మనకు వచ్చింది ఆ కిల్ అయితే. నేను ఏమనుకున్నానంటే కిల్ చోట్ చేస్తారు పోయిందే అనుకున్నా. ఇక కొంచెం ఇంట్రెస్టింగ్గా మీరు కానీ చూస్తే నెక్స్ట్ వచ్చేది మీకు ఎగ్జైటింగ్ ఉంటుంది. ఓకే టాక్సిక్ ఉంటాయి మొత్తం. సో చూడండి నీట్గా. చూడండి గైస్. ఓకే ఈడైతే వచ్చి ప్యాక్ చేసుకోండి అన్నమాట. నేను అదే టూల్స్ ఎత్తుకుంటున్నాను. ఆ టైంలో నేను ఏం చేశానంటే నాకు నేను డ్యామేజ్ తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ నేను చేసిన మిస్టేక్. సో ఇదంతా మిస్టేక్ కాదులేండి, తర్వాత అసలు మిస్టేక్ వస్తే ఇదిగోండి ఇది ఎవడో వచ్చి రోగంతో దింపేస్తాడు. నాకు అయిపోయింది. నేను సూపర్ మెడికేట్ వేసినా నా హెచ్పి ఫుల్ అవ్వలే. సో నేను ఇంకా మెడికేట్ వేద్దాం అనుకున్నాను, టైం దొరకలేదు. ఓకే అది ఇది కాదు గాయస్, సారీ. ఓకే సో ఇక్కడ నుంచి బాగా క్లారిటీ గమనించండి. నేను నాడు ప్యాక్లోకి వేసాను కానీ ఓకే బయటకు వెళ్ళింది అది. నేనైతే అది ప్యాక్ ఇదిగోండి ఇక్కడ నుంచి అందట్లే. నేను ఇది గాయస్ నా మెయిన్ తప్పులాగా ఉండిపోతుంది చూడండి బొమ్మలాగా. అదిగోండి కానీ 5 హెచ్పితో తీసాడు ఆడు ఎవడో. ఇదిగోండి ఇక్కడ హెచ్పి చూడతాను కానీ అది నిండలేదు, ఇంకోటి చూడుతున్నాను. సో ఆ టైంలో గ్రెనేడ్ కుక్ చేస్తున్నాడని చెప్పి 3 గ్లోవర్స్ అంతా వేస్ట్ చేశాను నేను. వెనక నుంచి ఒకడు, ముందు నుంచి ఒకడు, నాకు ఒక రాడ్ మాది దింపుడు అవుతుంది అక్కడ. సో ఇప్పుడు ఏం చేశానంటే నేను ఓకే నాకే కూర్చుంది. ఓకే గ్లోవల్ పగలగొట్టు ముందు చూస్తున్నాను బయటకి అది ఏం చేస్తున్నాడని. నేను సైడ్కి వస్తా. ఇప్పుడైనా సరే గైస్ మీరు ఎప్పుడైనా గ్లోవల్ బ్రేక్ చేయాలనుకుంటే సైడ్కి రండి, పక్కోటి బ్రేక్ చేసినట్టు. అంతే అయిపోయింది. ఫుల్ కిల్ చేసుకొని సైడ్కి వెళ్ళిపోయిందండి. మనం ఇప్పుడు కొన్న గ్లో వాళ్ళని నమ్ముకోకూడదు, రిచ్ కావాలని నమ్ముకోవాలి. ఇక ల్యాండ్ మైన్ కిల్లో నాకు ఏ కిల్ నన్ను చచ్చిపోయింది అర్థం కాలే. సో మీరు కూడా చూసి కనిపెట్టింది నేను ఎలా చనిపోయానో ఏటైంది మ్యాట్లని. ఓకే లూట్ చేసుకో. ఇదిగోండి ఇక్కడ నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే గన్ మారిపోయింది గాయస్. MP40 నుంచి P90కి వెళ్ళిపోయింది. నేను కావాలని తీయలే, అది అలాగ అయిపోయింది. అక్కడ ఎతికే గ్యాప్ కూడా నాకు లేదు, ఎందుకంటే ఫుల్ ఎనిమిస్ కాబట్టి. నాకు బుర్ర పని చేయలేదు అనమాట ఆ టైంలోనే. ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడం. ఇదిగోండి మన కొలబోడు వస్తాడు చూసుకోండి ఇక్కడ. ఇదిగోండి
రేట్ ఆ లూట ఇదిగోండి, ఇది లాక్ అయిపోతుంది అనమాట. ఇదిగోండి వీడు వచ్చేస్తాడు కానంలో నుంచి, అప్పుడు ప్యాక్ వేసాడమే. ఈయన ఫుల్ కిల్ చేసి గ్యాప్ ఏదైంది నాకు అర్థం కాదు. మళ్ళీ చూడండి, ఏదో కొన్ని మూడేదో వచ్చింది నాకు. ఇదిగోండి guys, ఇక్కడే ఎలా చనిపోయినా చూసుకోండి ముందుగా. ల్యాండ్ మైన్ కిల్ గాయ్స్. నేను స్టార్టింగ్గా అనుకున్నా రీ ల్యాండ్ మైన్ ఇరగొట్టాలరా, పగలగొట్టాలరా అని. షిట్ గాయ్స్, నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏమైనా ఉందంటే అదే. ఆ ఒక్క మిస్టేక్ చేయకపోతే నేను కానీ ఆ ల్యాండ్ మైన్స్ కానీ నేను కానీ ఇరగొట్టుంటే గాయ్స్, బూయా అయితే మందే అయ్యి ఉంటుంది, పక్కా బూయా మందే. సో లాస్ట్లో 2 LA పట్టుకొని ఒక డియో ఉంది అంతే. సరే, ఇప్పుడైతే వీడియో వస్తుంది, స్టే ట్యూన్.